రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సిరిసిల్లకి వస్తుండగా బ్రిడ్జి మూలమలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ అయి ఎదురుగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు కాగా సిరిసిల్లలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు స్పీడ్ ఉందా? ఎట్లుంది? సిరిసిల్ల పోతున్నాం. బస్సు ఫాస్ట్ వచ్చింది. ఎక్కడ రన్నింగ్ అవుతుంది అర్థమైతే లేకుండా ఇక్కడ సడన్ గా అయినా ఫాస్ట్ నిన్న అట్లా సడన్ అయింది. మస్తు మంది 20-30 మగోళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు కాపాడబట్టి మేము లేకుండా ఫాస్ట్ పోతున్నాం. మా అమ్మకు కూడా కాలు అయితే మొత్తం ఆమె మోకాలకు బాగా తగిలినాయి. మంచిగా 100 మంది దాకా ఉన్నారు. సడన్ మొత్తం యాక్సిడెంట్ అయ్యేదాకా మాకు ఏం తెలియదు. సడన్ మొత్తం సరే సరే పంపిస్తాను. Honestly,